నిర్మల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పాల్గొన్నారు. కూరన్నపేట, కస్బా, కొలిబండ, మోతీనగర్, నగరేశ్వరవాడ, బుద్బార్పేటలో పాటు ఆయా వార్డులలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వర్ రెడ్డి కులం మతాలను అడ్డుపెట్టుకుని ఓట్లు అడుగుతున్నారన్నారని విమర్శించారు. అతను గెలిచిన 2 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధకుడుగా నిలిచారని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా నిర్మల్లో ప్రచారము ముమ్మరంగా సాగుతూ ఉంది. 42 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి ముఖ్యంగా అధిష్టాన వర్గము 42 మందికి టికెట్లు ఖరారు చేసిన తర్వాత విత్డ్రాల్ అయిపోయి ప్రచారము మొదలైంది. ఈ నెల 11 తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. 13 తారీఖు నాడు కౌంటింగ్ ఉంటుంది. మరి అభ్యర్థుల ప్రచారంలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరి కోరిక మేరకు పోషెట్టికి జనరల్ సీట్లో సీట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈ ఆయన షెడ్యూల్ క్యాస్ట్ కులస్తుడు అయినా కానీ ఇంతమందితోని మంచిగుండి మరి నేను ప్రజాసేవ చేస్తాను అని చెప్పి ఒక నమ్మకంతో మరి ముందుకు రావడం జరిగింది. పార్టీ కూడా టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా అందరితో సమన్వయం చేసుకొని భారీ మెజార్టీతో గెలాలని చెప్పి మేము ఆశీర్వదిస్తున్నాం. ఖచ్చితంగా మాది కూడా మేము చిన్నప్పటి నుంచి ఎల్లపల్లి ఇవ్వాలి. ఇదే రోడ్ నుంచి టెంపుల్ కానీ, అడెల్లి పోచమ్మ దేవాలయం కానీ, మరి చింతకుంటవాడ హనుమాన్ టెంపుల్ కానీ, బుధారపేట శివకోటి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కాల్వ కానీ ఏ దేవాలయం తీసుకున్నా ఇలా బ్రహ్మాండంగా మనము ఏర్పాటు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా